వెల్కమ్ టు జ్ఞానప్రసూనం ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం వచ్చే జీవిత భాగస్వామి యొక్క ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయి అనే అంశం. ఇక వివాహ వయస్సులో ఉన్న స్త్రీ పురుషులిద్దరూ అడిగే మొదటి ప్రశ్న, మాకొచ్చే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు? అందంగా ఉంటారా? వసతి సౌకర్యాలు ఉన్నవాళ్ళు వస్తారా? మంచి ఉద్యోగంలో ఉంటారా? గవర్నమెంట్ జాబ్స్లో ఉంటారా? మా తల్లిదండ్రులను బాగా చూచుకుంటారా అని అనేక ప్రశ్నలు అడుగుతారు. బేసిక్గా గ్రహాలు కొన్ని విషయాలను మనకు తెలియజేసినప్పటికీ స్థానాలు ముఖ్యంగా ఫలితాలను ఇస్తాయి. మీ లగ్నానికి సప్తమ స్థానం ఏ విధమైన లక్షణాలను సూచిస్తుందో ఆ లక్షణాలు మీ జీవిత భాగస్వామికి ఉంటాయి. ఆ విధంగా చూచినప్పుడు మేషం నుండి మీనం వరకు 12 లగ్నాల జాతకులకు జీవిత భాగస్వామి ప్రాథమిక లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మేష లగ్నానికి సప్తమ స్థానం తుల. ఇది శుక్రుని స్థానం, మూల త్రికోణ బలం ఉన్న స్థానం. దీని ఆధారంగా చూచినప్పుడు శుక్రుడు ఒక సున్నితమైన గ్రహం, ఆర్థికాభివృద్ధిని కోరుకునే గ్రహం, వసతి సౌకర్యాలను ఆస్వాదించాలనే గ్రహం. అప్పుడు మేష లగ్నానికి ఆర్థికాభివృద్ధి మరియు సున్నితమైన స్వభావం కలిగిన, వసతి సౌకర్యాలు కలిగిన, అందమైన, ఆకర్షణీయమైన బిజినెస్ మైండ్ ఉన్న జీవిత భాగస్వామి అమరుతారు. అదేవిధంగా వివాహానంతరం ఆర్థికాభివృద్ధి కూడా బాగుంటుంది. వృషభ లగ్నానికి సంబంధించినంత వరకు సప్తమ స్థానం కుజుడి రాశి అయిన వృశ్చిక రాశి. కుజుడు ఒక ఆక్రోశమున్న గ్రహం. వృశ్చిక రాశి ఒక పిడివాదం కలిగిన రాశి. సో కోపం మరియు ద్వేషభావాలను ఎక్కువగా వ్యక్తీకరించే, అధికారం చెలాయించే జీవిత భాగస్వామి వీళ్లకు అమరుతారు. తర్వాత కాలచక్రానికి జీవన స్థానమనే మకరంలో కుజుడు ఉచ్చమవుతారు. కాబట్టి వృషభ లగ్నానికి వివాహం తరువాత స్వంత వ్యాపారాలలో, చేసే ఉద్యోగాలలో అభివృద్ధి, పురోగతి ఏర్పడతాయి. మిథున లగ్న జాతకులకు సంబంధించినంత వరకు సప్తమాధిపతిగా గురు భగవానుడు వస్తారు. అంతేకాక ఈ లగ్నానికి గురువు ఒక విధంగా బాధకాధిపతి. ఇంకా గురువు ఒక జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం కాబట్టి తెలివైన, బుద్ధిశాలితనం కలిగిన, జీవితంలో ఒక లక్ష్యం కలిగిన జీవిత భాగస్వామి వస్తారు. సో జీవిత భాగస్వామికి ఎంత ముఖ్యత్వం ఇస్తారో ఆ విధంగానే జీవితంలో ముందుకు వస్తారు. వివాహం తరువాత జీవితంలో అభివృద్ధి ఉంటుంది. ఇక కర్కాటక లగ్నానికి సప్తమ స్థానం మకరం. అధిపతి శని భగవానుడు. కఠిన శ్రమకు కారకుడు శని భగవానుడు కాబట్టి పనికి ముఖ్యత్వం ఇచ్చేవారుగాను, ఆర్థికాభివృద్ధి ఏర్పరచేవారుగా జీవిత భాగస్వామి ఉంటారు. పర్సనాలిటీ వైజ్ కొంచెం తక్కువగానే ఉంటారు. అన్నింటిలోనూ కొంచెం తక్కువ అర్హత కలిగిన జీవిత భాగస్వామి అమరుతారు. అయితే సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలు, సప్తమాధిపతితో కలిసి ఉన్న గ్రహాల ద్వారా కొన్ని మార్పులు ఉంటాయి, కానీ బేసిక్ స్వభావం మారదు. ముఖ్యంగా కర్కాటక లగ్నానికి అధికంగా ప్రేమను అందించే లక్షణాలు ఉంటాయి. అయితే జీవిత భాగస్వామి కమర్షియల్గా ఉంటారు. ఇక సింహ లగ్నానికి సంబంధించినంత వరకు సప్తమ స్థానం కుంభం, శని భగవానుని స్థానం. ఇది ఒక విధంగా కాంతి పడని స్థానం. సో సింహ లగ్నానికి జీవిత భాగస్వామిగా వచ్చే వారికి పర్సనాలిటీ వైజ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు తూర్పు అని అంటే వారు పశ్చిమం అని చెప్పే వ్యతిరేక గుణాన్ని కలిగిన జీవిత భాగస్వామి అమరే విధి ఉంటుంది. సప్తమ స్థానంలో శుభగ్రహాలు ఉండడం,
గురు వీక్షణ ఉండడం వల్ల చిన్న చిన్న మార్పులు ఉన్న శనీశ్వరుని అన్ని గుణాలు నిండి ఉన్న జీవిత భాగస్వామి వస్తారు. కాబట్టి సింహలగ్న జాతకులు జీవిత భాగస్వామి విషయంలో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉండడం మంచిది. కన్యాలగ్న జాతకులకు సప్తమ స్థానం మీనం. ఇది కాలచక్రానికి 12వ స్థానం కాబట్టి మంచి తెలివితేటలు కలిగిన విదేశాలకు వెళ్ళేందుకు ఎక్కువ మొగ్గు చూపే జీవిత భాగస్వామి అమరుతారు. జీవిత భాగస్వామి రాక తరువాత లాభం మేలు జరుగుతుంది. అదే సమయం బాధకాధిపతి గురువు కావడం వల్ల పెళ్ళైన వెంటనే ఇల్లు కట్టాలని, వ్యాపారం ప్రారంభించాలని పురిగొల్పి దాని ద్వారా వ్యయాలను నష్టాలను ఏర్పరిచే వ్యవస్థ కూడా ఉంటుంది. సహజంగానే బాధకాధిపతులు మనల్ని పురిగొల్పుతారు. ఈ విషయంలో ఒకరు జాగ్రత్తగా ఉంటే జీవితంలో ఓడిపోరు. చతుర్థాధిపతి సప్తమాధిపతి గురు భగవానుడు లాభస్థానంలో ఉచ్చం అవుతారు. కాబట్టి వివాహం తర్వాత జీవిత భాగస్వామి ఇల్లు కట్టమని, వ్యాపారం చెయ్యమని ప్రోత్సహిస్తారు. దానివల్ల నష్టాన్ని పొందే విధి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తులాలగ్న జాతకులకు అధికారమున్న స్థానం మేషం జీవిత భాగస్వామి స్థానంగా రావడం వల్ల ఆధిపత్యం చెలాయించే వ్యక్తులు, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న వ్యక్తులు, ఆస్తిపాస్తులు కలిగిన కొంచెం డామినేటింగ్ నేచర్ కలిగిన జీవిత భాగస్వామి అమరుతారు. వృశ్చిక లగ్నానికి సంబంధించినంత వరకు సప్తమ స్థానం శుక్రుని స్థానం కావున సున్నితమైన, సౌకర్యవంతమైన, సౌందర్యంతో నిండిన జీవిత భాగస్వామి అమరే యోగం ఉంటుంది. జాతకుడు ఒక సుమారైన పర్సనాలిటీ ఉన్న జీవిత భాగస్వామి మంచి ఆర్థిక వ్యవస్థ, మంచి సుఖ సంతోషాలనిచ్చే జీవిత భాగస్వామి అమరుతారు. మంచి సంతానం, వివాహం అయిన వెంటనే కీర్తి ప్రతిష్టలు పెరగడం వంటి వ్యవస్థ కూడా ఏర్పడుతుంది. ధనుస్సు లగ్న జాతకులకు సప్తమ స్థానం మిథునం. బుధుడు జీవిత భాగస్వామికి కారకుడు. మిథునం కమ్యూనికేషన్కు సంబంధించిన రాశి కావున కమ్యూనికేషన్కు సంబంధించిన ఫేస్బుక్, యూట్యూబ్, మీడియా వంటి కమర్షియల్ లింక్స్ ఉన్న జీవిత భాగస్వామి అమరుతారు. ధనుస్సు లగ్నం వారు ఒక లైన్ వేసుకొని జీవించాలని భావిస్తారు. జీవిత భాగస్వామి దీనికి ఆపోజిట్గా ఉంటారు. తనకన్నీ తెలుసు అనే ధోరణితో వ్యవహరించే జీవిత భాగస్వామి ధనుస్సు లగ్న జాతకులకు అమరుతారు. మకర లగ్న జాతకులకు చంద్రుడు సప్తమాధిపతి. కర్కాటకం సప్తమ స్థానం కావున తల్లి లాంటి జీవిత భాగస్వామి, మంచి జీవిత భాగస్వామి అమరుతారు. అయితే కొంచెం చంచల స్వభావం, భావోద్వేగం, పొసెసివ్నెస్ అధికంగా ఉన్న లైఫ్ పార్ట్నర్ అయినా వివాహం తర్వాత జీవితం అభివృద్ధి మార్గం వైపు సాగుతుంది. చాలా ప్రయాణాలను ఇష్టపడేవారుగా ఉంటారు. ఇక కుంభలగ్న జాతకులకు సప్తమ స్థానం సింహం. అధిపతి రవి భగవానుడు కావున అధికారం చెలాయించే జీవిత భాగస్వామి అమరుతారు. సింహలగ్నానికి ఎలాగైతే అగెనెస్ట్గా పనిచేస్తారో అలాంటి వారై ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారై ఉంటారు, లేదా ప్రభుత్వంతో సంబంధం ఉన్న ఫ్యామిలీ నుండైనా వస్తారు. డామినేట్ చేసేవారుగా ఉంటారు. మీరు కూడా జీవిత భాగస్వామి నుండి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉంటే మంచిది. మీన లగ్నానికి సంబంధించినంత వరకు బుధుడు సప్తమాధిపతి. లగ్నంలోనే నీచం పొంది సప్తమ స్థానంలో ఉచ్చం అవుతారు. కాబట్టి వీళ్ళు ఎక్కువగా మాట్లాడరు. బట్ మేధావులు, చాలా తెలివైన వారు, శ్రమ విలువ తెలిసిన వారుగా ఉంటారు. మంచి ఉద్యోగం పొందే అర్హతను కలిగి ఉంటారు. మీన లగ్న జాతకులకు చాలామందికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న జీవిత భాగస్వామి అమరే యోగం ఉంటుంది. కానీ అదే సమయం శారీరక అనారోగ్యం ఉన్నవారుగా కూడా ఉంటారు. వివాహం తరువాత
జీవిత భాగస్వామికి 40% నుండి 50% వరకు కంటిన్యూగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మంచి సామర్థ్యం, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ స్కిల్స్, గణిత సంబంధిత రంగాలలో జీవిత భాగస్వామి ఉంటారు. ఇవన్నీ ఒక బేసిక్ గుణగణాలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. మీ లగ్నానికి 7వ స్థానం, సప్తమాధిపతి ఎవరు మరియు ఆ స్థాన స్వభావం ఏమిటి అనే ఆధారంగా ఫలితాలు తీర్మానించబడతాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.